వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో వెయిట్ లాస్ డైట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ వారం అంతా. అది కూడా షార్ట్ టర్మ్ వెయిట్ లాస్. సో మరి ఈరోజు లంచ్ టైం షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు లంచ్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో వెయిట్ లాస్ డైట్లో షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళు చాలామంది ఇంట్రెస్టింగ్గా త్వరగా వెయిట్ తగ్గిపోవాలి అని వెయిట్ లాస్, షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ చూస్ చేసుకుంటారు. కానీ అసలు ఎటువంటి హెల్త్ కండిషన్స్ ఉన్నవాళ్ళు ఈ షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ అన్నది ఫాలో అవ్వకూడదు, చేయకూడదు? జనరలీ హైపర్ టెన్షన్ కానీ, బ్లడ్ గ్లూకోజ్ ఎక్కువ ఉండి, డయాబెటీస్ కాకపోయినా ప్రీ డయాబెటీస్ ఉన్నా కానీ, ఆర్ ఈవెన్ ఎనీ కైండ్ ఆఫ్ హార్ట్ కండిషన్స్, అట్లాగే ఎనీ అదర్ డిసీజెస్, ఫీవర్, కోల్డ్, కాఫ్ ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా వెయిట్ లాస్ కోసమని క్యాలరీస్ బాగా కట్ డౌన్ చేసి తినడం అనేది రైట్ కాదు. ఓకే, సో చాలామంది పోస్ట్ డెలివరీ ఇంట్లో ఏమైనా అకేషన్స్ ఉంటే కనుక, లేకపోతే ఒక్కసారి డెలివరీ తర్వాత అందరూ లావ్ అయిపోయి అనగానే వెంటనే వెయిట్ లాస్ అవ్వాలని ఇలాంటి షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ గోల్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఈజ్ ఇట్ అడ్వైజబుల్ ఫర్ పోస్ట్ డెలివరీ ఉమెన్? యాజ్ లాంగ్ యాజ్ ద ఉమెన్ ఇస్ నాట్ ఫీడింగ్ ద బేబీ, అంటే బ్రెస్ట్ మిల్క్ తోటి ఫీడ్ చెయ్యకపోతే కొంత ట్రై చేయొచ్చు. బట్ అప్పుడు కూడా షార్ట్ టర్మ్ ఇస్ నాట్ అ గుడ్ ఐడియా అన్లెస్ ఏదో అకేషన్ ఉంది అంటే తప్ప. అదర్వైజ్ డెఫినెట్లీ పోస్ట్ డెలివరీ సస్టైనబుల్ వెయిట్ లాస్ అనేది బెటర్ చాయిస్ ఫర్ ద లాంగర్ టర్మ్. కొంతమంది వర్క్ లైఫ్లో చాలా బిజీగా ఉండడం వల్ల ఓన్లీ వెయిట్ లాస్ అంటే వాళ్ళకి ఏంటంటే ఫుడ్ ద్వారానే తగ్గాలి, నాకు ఫిజికల్ యాక్టివిటీకి, వర్కౌట్స్కి టైం ఉండదు అనుకుంటారు. అలాంటి వాళ్ళు కంప్లీట్గా ఈ షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ తీసుకొని ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా వెయిట్ లాస్ అవ్వచ్చా? సో వర్కౌట్ చేయకుండా షార్ట్ టర్మ్లో వెయిట్ లాస్ కోసము రిజల్ట్ ఉంటుందా అంటే రిజల్ట్ అయితే ఉంటుంది, కానీ డెఫినెట్లీ గుడ్ రిజల్ట్ అని చెప్పలేము. ఎందుకంటే వర్కౌట్తో కంబైన్ చేసినప్పుడు మన ఎఫర్ట్స్ ఎప్పుడు కూడా డైట్ అండ్ వర్కౌట్ రెండు కంబైన్ చేసినప్పుడు బెటర్ రిజల్ట్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం వర్కౌట్ చేయకుండా ఉంటే మసిల్ లాస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో వీలున్నంత వరకు ఎక్సర్సైజ్ అండ్ డైట్ కంబైన్ చేసినప్పుడు మసిల్ లాస్ కంటే కూడా ఫ్యాట్ లాస్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవచ్చు. మనం లంచ్ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి ఈరోజు లంచ్ అనగానే చాలామంది ఎంత వెయిట్ లాస్ అయినా కొంచెమైనా రైస్, ఒక కప్ రైస్ అయినా తినాలి, ఒక రోటీ అయినా తినాలి అనుకుంటాయి. ఎందుకంటే మనకి మెయిన్ కోర్స్ అది కాబట్టి ఇన్ ఇండియా. సో ఈ షార్ట్ టర్మ్ వెయిట్ లాస్లోని రోటీ, చపాతీ, రైస్ ఇలాంటివి ఏమైనా తీసుకోవచ్చండి. రోటీ, చపాతీ ఆర్ రైస్ కానీ అండ్ మిల్లెట్ బేస్డ్ బట్ హోల్ గ్రెయిన్స్తో ఉండే ప్రోడక్ట్స్ తీసుకుంటే డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది. కేవలం మనము పోర్షన్ సైజ్ అనేది కొంత కంట్రోల్ చేసుకోవాలి. ప్లస్ ఎక్కువ క్వాంటిటీలో దాంతోపాటు వెజిటబుల్స్ తీసుకున్నట్టయితే ఫిల్లింగ్గా ఉంటుంది. అట్లాగే మీకు అలవాటు అయినటువంటి సీరియల్ గ్రెయిన్స్ తిన్నట్టు ఉంటుంది, అంటే రైస్ కానీ, రోటీ కానీ ఇవన్నీ తిన్నట్టు ఉంటుంది. బట్ క్యాలరీ కంటెంట్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్కి క్యాలరీస్ చెప్పారు కదా, లంచ్ ఎన్ని క్యాలరీస్ వరకు తీసుకోవచ్చు? లంచ్ కూడా అబౌట్ 350 క్యాలరీస్ వరకు తీసుకోవచ్చండి. బట్ ఇది కూడా కేవలం షార్ట్ టర్మ్ అయితేనే. బట్ నార్మలీ లంచెస్ ఎప్పుడు కూడా 450-500 క్యాలరీస్ మధ్యలో ఉండాలి. అండ్ ఈ రకంగా 350 క్యాలరీస్లోనే మనకి టమీ ఫిల్ అయ్యేలాగా తీసుకోవాలంటే డెఫినెట్గా ఒక సైడ్ సాలడ్ అనేది ఉండాలి. కొంతమంది రైస్, చపాతీ ఇలాంటివన్నీ కంప్లీట్గా మానేసి, అంటే కార్బ్ తీసుకోకుండా ఉంటే ఇంకా వెయిట్ లాస్ త్వరగా అవుతారు అని చెప్పి స్టీమ్డ్ వెజిటబుల్స్ కానీ, లేకపోతే గ్రిల్డ్ చికెన్ కానీ ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటారు. అది కరెక్టేనా? టు ఎన్ ఎక్స్టెంట్ టెంపరీగా తీసుకోవచ్చు, కానీ పూర్తిగా కార్బ్స్ అవాయిడ్ చేస్తే దట్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈటింగ్ స్టైల్ అనమాట. కార్బ్స్ అవాయిడ్ చేసి స్టీమ్డ్ వెజిటబుల్స్ వరకు మాత్రమే తీసుకుంటే ప్రోటీన్ షార్టేజ్ అనేది వస్తుంది. అండ్ దట్టు మనకి కార్బోహైడ్రేట్ లేకపోతే గ్లూకోజ్ లెవెల్స్ కూడా తగ్గుతాయి బాడీలో, కాబట్టి ఈజీగా టైర్డ్నెస్ కానీ, ఫెటీగ్ కానీ ఇట్లాంటివన్నీ వచ్చే ఛాన్స్ ఎక్కువ. అట్ ద సేమ్ టైం గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్ కూడా అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి స్కిన్ డ్రైగా అయిపోవడము, అట్లాగే హెయిర్ ఫాల్ ఎక్కువ అవడము ఇట్లాంటి అవుట్కమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఏది కూడా ఇంబ్యాలెన్స్డ్గా ఏదో ఒక పర్టిక్యులర్ న్యూట్రియంట్ మీద ఎక్కువ ఫోకస్ చేసి మిగతావన్నీ అవాయిడ్ చేసి ఈ అవాయిడెన్స్ డైట్స్ అనేవి అదొక్కటే అవాయిడ్ చేయాలి యాక్చువల్లీ. ఓకే, సో వెయిట్ లాస్ డైట్ చేయాలనుకున్న వాళ్ళు షార్ట్ టర్మ్ వెయిట్ లాస్కి లంచ్ని హెల్తీగా వారం అంతా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలియచేయండి. షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ కోసం లంచ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చార్ట్ రూపంలో చూద్దాం. సోమవారం కీన్వా వెజిటబుల్ పులావ్, సొరకాయ మసాలా కర్రీ. మంగళవారం టోఫు కాటీ రోల్, క్యారెట్ కీరా సాలెడ్. బుధవారం బార్లీ వెజ్ కిచిడి, ముల్లంగి రైతా. గురువారం పంకిన్ సీడ్ రోటీ, మీల్ మేకర్ టర్నిప్ కర్రీ. శుక్రవారం ఎగ్ ఫ్రైడ్ రైస్, ఏషియన్ క్యాబేజ్ సాలెడ్. శనివారం చికెన్ టిక్కా సాలెడ్, మల్టీగ్రెయిన్ టోస్ట్.
ఆదివారం మిల్లెట్ క్యాబేజ్ ఫ్రైడ్ రైస్, బాయిల్డ్ ఎగ్ సాలెడ్. వెయిట్ లాస్ డైట్లో షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళు హెల్దీగా లంచ్ని వారం అంతా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే విషయాన్ని చాట్ రూపంలో తెలుసుకున్నారు కదా. లహరి చాట్ నుండి A2 రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. ఇవాళ మనం మిల్లెట్ క్యాబేజ్ ఫ్రైడ్ రైస్, బాయిల్డ్ ఎగ్ సాలెడ్ ట్రై చేద్దాం. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ మిల్లెట్ క్యాబేజ్ ఫ్రైడ్ రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మిల్లెట్ క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ అన్నారు. సో లంచ్కి క్యాబేజ్ పెట్టారు, మిల్లెట్స్ అండ్ రైస్కి బదులుగా చాలామంది మిల్లెట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. సో ఈ కాంబినేషన్ వెయిట్ లాస్కి ఎలా హెల్ప్ చేస్తుంది? సో కాంబినేషన్ కంటే కూడా పోర్షన్ సైజెస్, కాంబినేషన్లో ఉండేటువంటి డిఫరెంట్ కాంపనెంట్స్ పోర్షన్ సైజ్ అనేది మనకి వెయిట్ లాస్కి బెనిఫిట్ అవుతుంది. సో ముఖ్యంగా మామూలుగా మనం ఫ్రైడ్ రైస్ అంటే తక్కువ క్వాంటిటీలో వెజిటబుల్స్, ఎక్కువ క్వాంటిటీలో రైస్ తీసుకుంటాము. అలా కాకుండా ఆ కాంబినేషన్లోనే క్వాంటిటీస్ అనేవి రివర్స్ చేసుకోవాలి. లైక్ తక్కువ క్వాంటిటీలో రైస్ కానీ మిల్లెట్స్ కానీ తీసుకుని ఎక్కువ క్వాంటిటీలో వెజిటబుల్స్ చూస్ చేసుకున్నట్టయితే మనకి క్యాలరీ కంటెంట్ అనేది చాలా లిమిటెడ్ ఉంటుంది. బట్ వాల్యూమ్ వైజ్ అంటే ఎంత క్వాంటిటీ మనం ఫైనల్ ప్రోడక్ట్ ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు అనేది అది స్టేబుల్గా ఉంటుంది అన్నమాట. సో అండ్ మామూలు నార్మల్ వైట్ రైస్ కంటే కూడా మిల్లెట్స్ తీసుకున్నట్టయితే ఇది హోల్ గ్రెయిన్ కాబట్టి ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది అండ్ తక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు కూడా స్టమక్ ఫిల్లింగ్గా అనిపిస్తుంది. సో మరి ఈ రెసిపీలో క్యాబేజ్ పెట్టారు, మీరు చాలాసార్లు చెప్పారు క్యాబేజ్ వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ చేస్తుందని. అండ్ గ్రీన్ పీస్లో మనకి ఏముంటాయి అండ్ అలాగే వెయిట్ లాస్కి అది ఎలా హెల్ప్ చేస్తుంది? సో గ్రీన్ పీస్ మనకి ప్రోటీన్ సోర్స్ కింద కూడా పనికొస్తుంది అండ్ కొంత మనకి రెసిస్టెంట్ స్టార్చ్ లేదా గుడ్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అండ్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న మీల్స్ ఎప్పుడు కూడా మనకి ఫిల్లింగ్గా అనిపిస్తాయి. ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా మంచి కాంబినేషన్ కాబట్టి వెయిట్ లాస్ కోసం అండ్ ఎస్పెషలీ షార్ట్ టర్మ్లో వెయిట్ లాస్, క్విక్ వెయిట్ లాస్ అన్నట్టు ట్రై చేస్తూ ఉన్నప్పుడు కాన్స్టెంట్గా ఆకలి ఉంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆ హంగర్ సప్రెసెంట్ కింద కూడా ఇవి పనిచేస్తాయి. ఇందాక పోర్షన్ కంట్రోల్ గురించి చెప్పారు కదా. సో పోర్షన్ వైజ్ చూస్తే ఏది ఎక్కువ తీసుకోవాలి, ఏది తక్కువ తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి? ఒక పోర్షన్ సైజ్, ఓవరాల్ పోర్షన్ సైజ్ ఒక 250 గ్రామ్స్ ఆఫ్ ఫైనల్ ప్రోడక్ట్ తీసుకున్నాము అనుకోండి. ఆ 250 గ్రామ్స్లో కూడా కనీసం 200 గ్రామ్స్ పైననే మనకి వెజిటబుల్స్ అన్నీ ఉండాలన్నమాట. అది క్యాబేజ్ కానీ అంత కొంచెం తక్కువ క్వాంటిటీలో బఠానీ కానీ అండ్ అడిషనల్లీ మనము గార్లిక్ వేసుకుంటాము, అట్లాగే స్ప్రింగ్ ఆనియన్ కానీ నార్మల్ ఆనియన్ కానీ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటాము. సో ఓవరాల్గా 250 గ్రామ్స్లోనూ మనకి 40 to 50 గ్రామ్స్ మాత్రమే ఈ మిల్లెట్ కానీ రైస్ కానీ ఉండాలి అండ్ రెస్ట్ ఆఫ్ ఇట్ కొంచెం క్యాలరీస్ తక్కువ ఉన్నటువంటి వెజిటబుల్స్ ఉండాలి. ఆనియన్ ఇస్ క్యాలరీస్ తక్కువ ఉన్నటువంటి వెజిటబులే, క్యాబేజ్ క్యాలరీస్ తక్కువ ఉన్నటువంటి వెజిటబుల్. బట్ ఒకవేళ మీరు వెజిటబుల్స్లో కూడా పొటాటోస్ లాంటివి, క్యారెట్స్ లాంటివి యాడ్ చేసుకున్నప్పుడు వాటి నుంచి కొంచెం ఎక్స్ట్రా క్యాలరీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అవి కొంచెం రెగ్యులేట్ చేసుకొని తక్కువ పోర్షన్లో యాడ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. కానీ క్యారెట్ కూడా యాక్చువల్లీ వెయిట్ లాస్కి బాగా హెల్ప్ చేస్తుంది, ఫైబర్ ఉంటుంది అంటారు కదా. సో క్యారెట్ క్యాలరీస్ ఎక్కువ కంపేర్ టు అదర్ వెజిటబుల్స్. అంటే ఇప్పుడు మనం క్యాబేజ్తోను కాలీఫ్లవర్తోను కంపేర్ చేస్తే క్యారెట్లో కొంచెం అడిషనల్ క్యాలరీస్ ఉంటాయి. క్యారెట్ అలాగే బీట్రూట్లో కూడా కొంత అడిషనల్ క్యాలరీస్ ఉంటాయి. బట్ ఫిల్లింగ్గా కూడా ఉంటాయి కాబట్టి ఇఫ్ యూ యాడ్ ఇట్ దాంతో ఏం ప్రాబ్లం రాదు. ఎంత క్వాంటిటీ యాడ్ చేసుకుంటున్నాము, దాని రీప్లేస్మెంట్గా ఏది తీసేస్తున్నాము అన్నది చూసుకోవాలి. మిల్లెట్ క్యాబేజ్ ఫ్రైడ్ రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ బాయిల్డ్ ఎగ్ సాలెడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బాయిల్డ్ ఎగ్ సాలెడ్ పెట్టారు అండ్ లంచ్కి ఈ రెసిపీ. సో ఈ సాలెడ్లోని ఎగ్స్ అనగానే మళ్ళీ అందరికీ చాలా డౌట్స్ వస్తాయి. ఎగ్ ఎల్లో తినొచ్చా, క్యాలరీస్ ఎక్కువ ఉంటుందేమో, ఎన్ని తినొచ్చు, అండ్ ఆమ్లెట్ తింటే మంచిదా లేకపోతే బాయిల్డ్ ఎగ్ అని. సో ఈ కాంబినేషన్ వెయిట్ లాస్కి ఎలా హెల్ప్ చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్ ఎల్లో తినొచ్చా, ఎల్లో తింటే వెయిట్ పెరుగుతారా అంటే ఓవరాల్ క్యాలరీస్ వైట్లో ఉంటాయి, ఎల్లోలో కూడా ఉంటాయి. సో ఎల్లో రిమూవ్ చేస్తే ఇంకొంచెం తక్కువ క్యాలరీస్. బట్ అట్ ద సేమ్ టైం మనం అసలు ఆ మీల్లో ఎంత క్యాలరీస్ తీసుకుంటున్నామో అట్లాగే త్రూ అవుట్ ద డే ఎంత క్యాలరీస్ స్పెండ్ చేస్తున్నాము అంటే ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టి మన వెయిట్ లాస్ ఎలా ఉంటుంది అనేది డిసైడ్ అవుతుంది. సో కేవలం ఎగ్ ఎల్లో స్కిప్ చేయడం మూలాన మన వెయిట్ లాస్ ఫాస్ట్గా అయిపోవడము, లేకపోతే ఒక్క ఎల్లో తీసుకుంటే వెయిట్ లాస్ జరగకపోవడం అనేది అయితే ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం ఆ యోక్లో కూడా అంటే ఎల్లోలో కూడా మనకి చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి, ప్లస్ ఫ్యాట్ కంటెంట్ అనేది ఉంటుంది. ఫ్యాట్ అనేది మన డయట్లో అంటే న్యాచురల్గా ఉండేటువంటి ఫ్యాట్ ఎప్పుడూ కూడా మన సెటైటీని పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. అంటే
ఫుడ్ తీసుకున్నటువంటి సాటిస్ఫాక్షన్, అలాగే త్వరగా ఆకలి వేయకుండా ఉంటాం. ఎక్కువసేపు మనకి హంగర్ అనేటువంటి ఫీలింగ్ లేకుండా ఉండటానికి కూడా ఫ్యాట్స్ అనేది ఇంపార్టెంట్. సో దానికోసం మనం 1 ఎగ్ వరకు తీసుకోవచ్చు, ఫుల్ ఎగ్. అడిషనల్గా యాడ్ చేసుకుంటే ఇంకొక 1 ఎగ్ వైట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మిగతా అన్నీ కూడా వెజిటబుల్స్ తీసుకున్నాం. వీఆర్ ఈటింగ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సాలెడ్ కాబట్టి మిగతా అన్ని వెజిటబుల్స్లో కూడా లిమిటెడ్ క్యాలరీస్ ఉంటాయి, కానీ ఫైబర్ కంటెంట్, అట్లాగే మంచి విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ ఇవన్నీ ఉంటాయి. సో క్వైట్ ఫిల్లింగ్ ఉంటుంది. ప్లస్ ఒక లార్జ్ సర్వింగ్ తీసుకునేందుకు కూడా ఇందులో ఫెసిలిటీ ఉంటుంది. బికాస్ దీంట్లో యాడెడ్ ఆయిల్స్ కానీ, అంటే ఎక్సెసివ్గా ఆయిల్స్ కానీ అండ్ అదర్ హై క్యాలరీ మన గ్రెయిన్స్ కానీ ఇట్లాంటివి ఏమీ లేవు కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో వెజిటబుల్స్ తీసుకునేందుకు ఈ సాలెడ్ ఒక గుడ్ వే అన్నమాట. బాయిల్డ్ ఎగ్ సాలెడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. పావని ఇలా అడుగుతున్నారు, మా బాబు పాలు తాగడానికి బాగా అలరబెడతాడు, ఏవైనా హెల్త్ పౌడర్స్ వేసి ఇస్తే తాగుతాడు, లేకపోతే పెరుగు తినడానికి ఇష్టపడతాడు. ఇలా పెరుగు తినడం వలన కాల్షియం అది అందుతుందా తెలియచేయండి. హలో పావని గారు, మనకి మిల్క్ నుంచి ఎటువంటి న్యూట్రియంట్స్ వస్తాయో అదే సిమిలర్గా కర్డ్ నుంచి కూడా వస్తాయి. కాబట్టి మిల్క్లో ఏదైనా ఎక్స్ట్రా ఫ్లేవర్డ్ పౌడర్స్, దాంట్లో షుగర్స్ ఇవన్నీ యాడ్ చేసి ఇచ్చే బదులు కర్డ్ ఇష్టంగా తింటున్నప్పుడు మీ అబ్బాయికి కర్డే రెగ్యులర్గా ఇవ్వచ్చు. అండ్ కర్డ్లో కూడా ఇన్ఫ్యాక్ట్ ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి కాబట్టి అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ మిల్లెట్ క్యాబేజ్ ఫ్రైడ్ రైస్. మిల్లెట్ క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక ఇందులోకి మనం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటున్నాం. సో షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ ఎవరైతే అవ్వాలనుకుంటారో వాళ్ళకి లంచ్కి ఈ రెసిపీ బాగుంటుంది. అండ్ మనకి స్ప్రింగ్ ఆనియన్స్లో చక్కటి ఫైబర్ ఉంటుంది. బఠానీ వేసుకుంటున్నాం. పచ్చి బఠానీలో ప్రోటీన్ ఉంటుంది అండ్ అలాగే మనకి ఇందులోని చక్కటి ఫైబర్ కూడా ఉంటుంది. సో ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ ఎక్కువగా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ ఆ తర్వాత మనం ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాం క్యాబేజ్. అగైన్ లో క్యాలరీ వెజిటబుల్. క్యాబేజ్లో మనకు మంచి ఫైబర్ ఉంటుంది అండ్ అంతేకాకుండా కొంచెం వైటమిన్స్ కూడా ఉంటాయి. కొంచెం ఫ్లేవర్ కోసం మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం అండ్ అలాగే చిల్లీ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాం. కొంచెం మిరియాల పొడి, కాస్త ఉప్పు. షార్ట్ టర్మ్లో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు హెల్దీ ఫుడ్ తీసుకుంటూ కూడా చక్కగా వెయిట్ లాస్ అవ్వచ్చు. కానీ క్యాలరీస్ అన్నవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎంత క్వాంటిటీ ఫుడ్ తీసుకుంటున్నారు అన్నది చూసుకోవాలి. లంచ్ని ఒక 500 క్యాలరీస్లో మాత్రం తీసుకుంటే మంచిది. అండ్ క్యాలరీస్ తగ్గించుకోవాలని కదా అని ప్రతి మీల్ని చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల వైటమిన్ డెఫిషియన్సీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాంటివి రావచ్చు. సో హెల్దీగా ఫుడ్ని తీసుకుంటూ లో క్యాలరీ వెజిటబుల్స్ లాంటివి తీసుకుంటే కనుక వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు మనం ఇందులోకి బాయిల్ చేసి పెట్టుకున్న మిల్లెట్స్ యాడ్ చేసుకుంటున్నాం. సో వైట్ పాలిష్డ్ రైస్ తెలుసు కదా మీ అందరికీ, జిఐ వాల్యూ ఎక్కువగా ఉంటుంది అండ్ అంత కార్బ్స్ తీసుకోవడం వల్ల మళ్ళీ అగైన్ వెయిట్ లాస్ కష్టం అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ మిల్లెట్స్ని చూస్ చేసుకున్నాం. అండ్ మిల్లెట్స్లో మనకి కొంచెం ఫైబర్, ప్రోటీన్, వైటమిన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అండ్ స్టమక్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. బట్ క్వాంటిటీ అనేది మనం కొద్దిగా తీసుకోవాలి. సో క్యాబేజ్ ఎక్కువగా తీసుకొని
మిల్లెట్స్ మనం తక్కువగా యాడ్ చేసుకుంటున్నాం. సో కొంచెం కుక్ అవ్వాలి, వెయిట్ చేద్దాం. మన మిల్లెట్ క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. మిల్లెట్ క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ బాయిల్డ్ ఎగ్ సాలెడ్. బాయిల్డ్ ఎగ్ సాలెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. అండ్ షార్ట్ టర్మ్లో వెయిట్ లాస్ అవ్వడానికి ఇలాంటి సాలెడ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఇందులో మనం ఎగ్ యాడ్ చేసుకుంటున్నాం. ఎల్లో తినచ్చా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఎల్లో కూడా 1 ఎల్లో వరకు తీసుకోవచ్చు పర్ డే. అండ్ అంతేకాకుండా వైట్స్ అయితే ఒక 2 వరకు కూడా తీసుకోవచ్చు. హెల్దీ పీపుల్ అందరూ కూడా ఎల్లోని అవాయిడ్ చేయకుండా యాడ్ చేసుకోండి. చక్కటి ప్రోటీన్ ఉంటుంది అండ్ మంచి ఎమినో యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇందులోకి మనం కుకుంబర్ యాడ్ చేసుకుంటున్నాం. వాటరీ వెజిటబుల్, అగైన్ లో క్యాలరీ వెజిటబుల్ కాబట్టి మనకి వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. ఉల్లిపాయ ముక్కలు, చెరీ టొమాటోస్, చక్కటి ఫైబర్, వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, కొంచెం పుదీనా, కాస్త లెట్యూస్, అగైన్ చక్కటి లో క్యాలరీ వెజిటబుల్, బోల్డ్ అంత ఫైబర్, కాస్త ఉప్పు, కొంచెం మిరియాల పొడి అండ్ సాలెడ్స్కి ఎప్పుడు కూడా ఆలివ్ ఆయిల్, గుడ్ ఫ్యాట్స్. సో ఇలాంటి సాలెడ్ కానీ మీరు లంచ్కి ప్లాన్ చేసుకున్నట్టుగా అయితే వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ లో క్యాలరీస్ కాబట్టి మీరు వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా ఉండడానికి కూడా ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా మీరు డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ కాంబినేషన్ ఆఫ్ ఫైబర్, ప్రోటీన్ అండ్ చక్కటి వైటమిన్స్, న్యూట్రియంట్ వాల్యూస్ అన్నీ కూడా ఉన్నాయి విత్ గుడ్ ఫ్యాట్స్ అనమాట. సో ఇలాంటి ఓవరాల్ చక్కటి డిష్ తీసుకుంటే హెల్దీగాను ఉంటారు అండ్ వెయిట్ లాస్కి కూడా హెల్ప్ చేస్తుంది. కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుందాం. రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. బాయిల్డ్ ఎగ్ సాలెడ్ రెడీ అయిపోయింది. మిల్లెట్ క్యాబేజ్ ఫ్రైడ్ రైస్, బాయిల్డ్ ఎగ్ సాలెడ్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. మిల్లెట్ క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ కి కావలసిన పదార్థాలు: మిల్లెట్స్ 1 కప్పు, క్యాబేజీ తరుగు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, ఉల్లికాడ ముక్కలు 1 కప్పు, నూనె 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, చిల్లీ సాస్ 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. మిల్లెట్ క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడ ముక్కలు, పచ్చి బఠానీలు, క్యాబేజీ తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, చిల్లీ సాస్ వేసి, మిరియాల పొడి తగినంత ఉప్పు వేసుకొని ఉడికించిన మిల్లెట్స్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి కాస్త ఉడికించి ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే మిల్లెట్ క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. బాయిల్డ్ ఎగ్ సాలెడ్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 2, చెరీ టొమాటోస్ 1 కప్పు, కీర దోసకాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, పుదీనా 1 కప్పు, లెట్యూస్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్. బాయిల్డ్ ఎగ్ సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించిన కోడిగుడ్డు ముక్కలు, కీర దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చెరీ టొమాటోస్, పుదీనా, లెట్యూస్, ఉప్పు, మిరియాల పొడి, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే బాయిల్డ్ ఎగ్ సాలెడ్ రెడీ.
రాజ్యలక్ష్మి ఇలా అడుగుతున్నారు, నేను బ్రేక్ఫాస్ట్కి ఫ్రూట్స్ తీసుకుంటాను, ఎంటీ స్టమక్తో ఫ్రూట్స్ తీసుకోకూడదు అని విన్నాను, తినొచ్చా తినకూడదా తెలియచేయండి. హలో రాజలక్ష్మి గారు, ఎంటీ స్టమక్తో ఫ్రూట్ తీసుకుంటే మీకు అసిడిటీ లాంటి సిమ్టమ్స్ ఏమైనా వస్తే మానేయాలి తప్ప అదర్వైజ్ ఎంటీ స్టమక్తో ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మీ బాడీకి ఏది సూటబులో అది చేయొచ్చు. అయితే బ్రేక్ఫాస్ట్లో కేవలం ఫ్రూట్స్ మాత్రమే తీసుకుంటే లంచ్లో ఎక్కువ క్యాలరీస్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్లో కూడా తప్పనిసరిగా కొంత ప్రోటీన్ యాడ్ చేసుకోండి. ఇవాళ మనకి మీల్ ప్లాన్లో వెయిట్ లాస్ డైట్లో షార్ట్ టర్మ్లో వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి హెల్దీ లంచ్ రెసిపీస్ని ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్టుగా అయితే మిల్లెట్ క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం. మిల్లెట్స్లో మనకి చక్కటి వైటమిన్ వాల్యూస్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అండ్ అంతేకాకుండా క్యాబేజ్ లో క్యాలరీ వెజిటబుల్. గ్రీన్ పీస్ చూసినట్టుగా అయితే చక్కటి ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటుంది. సో ఇలాంటి కాంబినేషన్ని మనం తక్కువ క్వాంటిటీలో అంటే మిల్లెట్స్ని తక్కువ క్వాంటిటీలో తీసుకొని వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకున్నట్టుగా అయితే వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇక్కడ సాలెడ్ చూసినట్టుగా అయితే బాయిల్డ్ ఎగ్ తీసుకున్నాం, చక్కటి ప్రోటీన్ అండ్ వెజిటబుల్స్, కుకుంబర్ అండ్ అలాగే టొమాటోస్, ఇవన్నీ కూడా లో క్యాలరీ వెజిటబుల్స్ కాబట్టి వెయిట్ లాస్కి ఇలాంటివి బాగా హెల్ప్ చేస్తాయి. అండ్ స్టమక్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. సో ఇందులో మనం లెట్యూస్ కూడా యాడ్ చేసుకున్నాం, బోల్డ్ అంతా ఫైబర్ లభిస్తుంది. ఈ కాంబినేషన్ని మీరు ట్రై చేయండి, వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. చూసారు కదండి ఇవాళ 2 చక్కటి వెయిట్ లాస్కి సంబంధించిన రెసిపీస్. ట్రై చేయండి, హెల్దీగా ఉండండి. రేపటి అమృతంలో కూడా మళ్ళీ చక్కటి రెసిపీస్తో కలుసుకుందాం.